మేడం నమస్తే. నమస్తే సార్. మీరు ఇప్పుడు ఈరోజు హరిశ్చంద్ర నాటకం. అవును. సో దీంట్లో మీ పాత్ర చంద్రమతి. చంద్రమతి. సో మీరు ఎంతకాలంగా చేస్తున్నారు? నేను 2016లో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను సార్. యాక్చువల్లీ నేను పౌరాణికం కంటే పరిషత్ నాటకాలు ఎక్కువ ఆడుతున్నాను. ఓకే. 2014లోనే పరిషత్ స్టార్ట్ అయింది. ఇటువైపు రావడానికి కారణం ఎందుకంటే చాలామంది సినీ రంగం లేదంటే టీవీ ఇట్లాంటి వైపు పోతుంటారు కదా. సో ఇప్పుడు ఆదరణ ఏ విధంగా ఉంది వీటికి నాటక రంగానికి? నాటక రంగానికి ఆదరణ అంటే ఇక్కడ సుబ్బారావు గారు ఉన్నారు కదా, పుత్తూరు సుబ్బారావు గారు, అలాంటి వాళ్ళు ఎంకరేజ్మెంట్ ద్వారా నాటకాలు అనేవి కొంతవరకు ముందుకు వెళ్తూనే ఉన్నాయి. మీరు ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ అంటే నేను చెయ్యాలి అనేది? నాకు ఇన్స్పిరేషన్ అంటే నేను యాక్చువల్గా ఇటు రావాలి అన్న ఒపీనియన్తో అయితే అది రాలేదు. బేసికలీ నేను MBA పోస్ట్ గ్రాడ్యుయేట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఎట్లా ఇటు అంటే ఫస్ట్ దూరదర్శన్ అనౌన్సర్గా స్టార్ట్ అయ్యాను. ఓకే. దూరదర్శన్ అనౌన్సర్గా చేస్తూ ఆ తర్వాత నాకు ఒక సీరియల్ ఆపర్చునిటీ వచ్చింది. సీరియల్ చేస్తూ ఉన్న టైంలో అది మిడ్లో ఆగిపోయింది. అప్పుడు ఏంటంటే ఒకసారి స్క్రీన్కి అలవాటు పడ్డాం కదా, ఈ హైదరాబాద్ వచ్చి ఆల్మోస్ట్ ట్రై చేసాము బట్ క్లిక్ అవ్వలేకపోయాము. సీరియల్స్ అవ్వలేదు. అప్పుడు ఏమైందంటే అప్పట్లో అనుకునేవాళ్ళు కదా చాలామంది నాటకం నుంచే వచ్చారు మహానటులు అందరూ అని చెప్పి. సో నాటకం చేద్దాము, దాని బేస్లో మనం రావచ్చు కదా అని అనుకుంటున్నాను. ఇప్పుడు అవకాశాలు ఉన్నాయా ఇక్కడ నుంచి అటు వెళ్ళడానికి? ఉన్నాయి సార్, కానీ టైం లేదు. ఇక్కడనే మీరు ఎందుకంటే ఇక్కడ బిజీ, మా డేట్స్కి ఆ డేట్స్కి ఏమాత్రం సింక్ అవ్వదు అనమాట. వాళ్ళకి ఒక కాల్ షీట్ ఇస్తారు, అదే డేట్స్లో మాకు ప్రోగ్రామ్స్ ఉంటాయి. మాకు ఎలా ఉంటుందంటే అటు పరిషత్ వైజ్ కనుక ఆలోచిస్తే ఒక నాటిక తయారయ్యాము అంటే ఆ నాటికి ఇంకా మేమే చేయాలి. వాళ్ళకి అప్పటికప్పుడు రీప్లేస్మెంట్ అంటే కుదరదు. డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక స్క్రిప్ట్ మేము రెడీ అయిపోయి ఉంటాము, వాళ్ళకి సమ్ టైం ఇవ్వాలి, కొంత టైం ఇంకొకరు రెడీ చేసుకోవడానికి. వీళ్ళేంటి షూటింగ్, వాళ్ళు రేపు షూటింగ్ అని మీరు వచ్చేయని అంటారు, అదే రేపు మాకు నాటిక ఉంటుంది. అప్పుడు దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటే నాటికే ఇస్తాం అన్నమాట. ఆ పౌరాణికం జోనర్ నాకు ఇంట్రెస్ట్ రావడానికి కారణం బేసికల్లీ మా తాతగారు, మా నాన్నగారు, మా అమ్మగారు ముగ్గురు పౌరాణికం ఆర్టిస్టులే. ఇప్పుడు మీరు ఇప్పుడు కూడా రిహార్సల్స్ ఉంటుందా లేదంటే ఆల్రెడీ చంద్రమూర్తి క్యారెక్టర్ గా ఉంటుంది? ఆఫ్ కోర్స్ పద్యం అనేది నిరంతరం ప్రాక్టీస్ చేయాలి అంతే. ఖాళీ ఉన్నప్పుడల్లా ఆ పద్య సాధన చేయకపోతే గాత్ర దోషము వస్తుంది. అదేవిధంగా మనం కొన్నిసార్లు మర్చిపోయే ప్రక్రియ జరుగుతుంది. స్టేజ్ పైన ఇబ్బంది పడ్డ సంఘటనలు ఉంటాయా అప్పటికప్పుడు ఎప్పుడైనా? పద్య నాటకానికి ఎక్కువగా స్టేజ్ పైన ఇబ్బంది పడే సంఘటన ఒక్కటే ఉంటుంది సార్, మన గాత్రం సహకరించకపోతేనే పద్య నాటకానికి ఇబ్బంది. థ్యాంక్ యూ.